ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగ్ గారి హత్యను ఖండిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దుండగులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటిమాదిగ ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. जय मादिगा जय मादिगा कुमूरी करटे मादिगा नायकत्व मादिग रिजर्वेशन పోరాట సమితి మాదిగను హత్య చేసిన దుండగులను వెంటనే కర్నూలులో టీఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులను వెంటనే ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులను వెంటనే ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులను వెంటనే ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులను ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులను రమేష్ మాదిగ కుటుంబానికి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి టీఎం రమేష్ మాదిగ కుటుంబానికి ఎక్స్గ్రేషన్ టీఎం రమేష్ మాదిగను హత్య చేసిన దుండగులను వెంటనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జోహార్ టీఎం రమేష్ మాదిగా జోహార్ టీఎం రమేష్ మాదిగా న్యాయం చేయాలి టీఎం రమేష్ మాదిగా కుటుంబానికి న్యాయం చేయాలి టీఎం రమేష్ మాదిగా కుటుంబానికి కర్నూలు జిల్లా పొందిమడుగుల గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగా అతి కిరాతకంగా హత్య చేసినటువంటి దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టీఎం రమేష్ మాదిగ్ గారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ్ గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామానికి చెందినటువంటి ఒక బోయ కులానికి చెందినటువంటి మహిళపై అనుచితంగా ప్రవర్తించారని, ఆ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పి రమేష్ మాదిగన్నకు చెప్పడం, రమేష్ మాదిగన్న స్పందించి పోలీసులను ఆశ్రయించి ఆ కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. ఆ విధానాన్ని ఓర్చుకోలేనటువంటి స్వార్థపరులు పథకం ప్రకారం ఈవినింగ్ వాక్లో రమేష్ మాదిగన్నను ట్రాక్టర్తో గుద్ది చంపి
ట్రాక్టర్తో దాడి చేస్తే ఒకవేళ బతుకుతామని చెప్పి ఆయన్ని మళ్ళా రాడ్లతో కర్రలతో కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా బొందిమడుగులలో జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి సమాజానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈదుమూడిలో ఏర్పాటు చేసిన అనంతరం ఈ దేశంలో మాదిగ నాయకత్వం అనేది బలంగా ముందుకెళ్ళిన సందర్భం నేను గుర్తు చేస్తూ ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన రిజర్వేషన్లని న్యాయమైన వాటా పంచాలని ఎంఆర్పిఎస్ నాయకత్వం మాదిగ హక్కులతో పాటు సమాజంలో అనేక హక్కుల కోసం పోరాడింది. అది ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకత్వం. ఈరోజు మేము సమాజం కోసం ఏం పోరాటాలు చేశామో అనేది ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పిఎస్ పోరాటం, ఆకలి కేకల పాదయాత్ర అని చెప్పి చేస్తే అది రేషన్ బియ్యం పెంచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పక్షాన కూడా ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈరోజు బలంగా ముందుకు వెళ్తూ ఉంది. అంటే మీరు అంటారు సమాజానికి మీరు ఏం చేశారు అనుకున్నప్పుడు సమాజానికి మా పాత్ర క్రియాశీలకంగా మా హక్కులతో పాటు సమాజంలో అన్ని హక్కులను కాపాడటం కోసం ఎంఆర్పిఎస్ నాయకత్వం బలంగా ముందుకెళ్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాం. కానీ ఇంతవరకు బొందిమడుగుల విలేజ్కి వెళ్ళి అక్కడ బొందిమడుగుల విలేజ్లో ఉండబడినటువంటి టీఎం రమేష్ మాదిగ గారి కుటుంబాన్ని ఇంతవరకు ఈ రాష్ట్ర హోంమంత్రి గారు ఇంతవరకు పరామర్శించలేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు ఇంతవరకు ఆ గ్రామాన్ని సందర్శించలేదు. కారణం ఏంటంటే మేము మాలలను చంపినా మాదిగలను చంపినా కూడా ఈ రాష్ట్రంలో మాకు రక్షణ లేకుండా పోతుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు గమనించండి, గత ఏడాదిలో దసరా పండుగ రోజున ఒక సంఘటన జరుగుద్ది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం దారకంపాడు అనే ఒక విలేజ్లో కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి వాళ్ళ వ్యక్తిగత గొడవల నేపథ్యంలో ఒక సంఘటన జరిగి ఫార్చునర్ కారుతో కమ్మ సామాజిక వర్గం చెందిన అతను కాపు సామాజిక వర్గం చెందిన ఒక లక్ష్మీనాయుడు అనే ఒక యువకుడిని చంపేస్తారు. ఆ ఘటనలో రాష్ట్రం కూడా స్పందించి హోంమంత్రి గారు కూడా ఆ ఘటన దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా ఆమెతో పాటు అనేక మంత్రులు కూడా వెళ్ళారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించారు. అంటే మీరు ఒకసారి గమనించండి, మా దళితులపై జరిగినప్పుడు ఈ ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా స్పందించే తీరు చాలా అన్యాయంగా ఉంది. అందుకని మాకు బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేదైతే నిన్నగాక మొన్న జరిగినటువంటి దారకంపాడు ఘటనలో ఏదైతే ప్రభుత్వం ముందుకొచ్చి ఆ విధమైన నిర్ణయాలు తీసుకుందో అదే నిర్ణయాలు కర్నూలు జిల్లా బొందిమడుగుల విలేజ్లో జరిగినటువంటి ఘటనలో టీఎం రమేష్ మాదిగ అన్న గారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా 5 ఎకరాల భూమితో పాటు ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి వెంటనే దోషుల్ని కఠిన శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి 3 నెలల్లో వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. లేని పక్షంలో గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము ఈ ప్రభుత్వంపై మేము పోరాటం చేసి మా మాదిగలకు రక్షణగా, ఇక్కడ ఉండబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ రక్షణగా బ్రహ్మ నాయకత్వంలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.